बात करो। हेलो आई एम सुशी आई एम फ्रॉम नेपाल मुझे बस हो गया आंटी ఎంత चश्मे ओ जरा फील होती चश्मा? हां येला Hi everyone, I make here cocktail juice. ओके कैसे बोलता है? बोलो उधर ये भी दिखाइए ना। हेलो एवरीवन, अभी मैं ये और गल्फ जूस डाल रहा हूँ मेरे पास मैं से सर्विस करने जा रहा हूँ जा रहा हूँ आ रहा हूँ हो गया देखो देखो అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియోలో మా మేడం వల్ల పెద్ద అబ్బాయి పెళ్లి చూపులు అన్నమాట. ఈరోజు ఏదన్నమాట అదన్నమాట విషయం. ఇంకా ఈ పెళ్లి చూపుల్లో ఇంకేమేమి జరిగినాయి, ఏంటి అసలు కువైట్లో ఎలా పెళ్లి చేస్తారు, ఇవన్నీ నేను మీకు చెప్తాను. అయితే ఈ 4 ఫ్లాస్కులు, ఈ రకరకాల టీలు, గవ్వ, ఇదంతా ఏంటి, వాళ్ళిద్దరు ఎవరు అంటే ఫుడ్ కేటరింగ్ బయట ఇచ్చేసారండి. టీ గవ్వ చేయడానికి, ఇంకా కాఫీ, ఇంకా ఫుడ్ రెసిపీస్ మొత్తం అంతా బయట ఇచ్చేసారనమాట. మొత్తానికి 5గురు వచ్చారు మా ఇంటికి. 3 ఆడవాళ్ళు, 2 మగాళ్ళు అనమాట. మగాళ్ళు సెట్ చేసేసి బయట వెళ్ళిపోయారు, ఎందుకంటే మగాళ్ళు ఉండకూడదు కదా, అందుకోసం అనమాట. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్, తర్వాత విషయాలు మాట్లాడు. మొత్తం 6 రకాల జ్యూసులు తీసుకొచ్చారండి వాళ్ళు. ఒకటేమో బత్తాయికాయ, ఒకటేమో పుదీనా నిమ్మకాయ, తర్వాత ఒకటి పైనాపిల్, ఒకటేమో మ్యాంగో, ఒకటేమో స్ట్రాబెర్రీ, ఇలాగా 6 రకాలు ఉన్నాయండి మొత్తం. ఫస్ట్ ఒక రౌండ్ ఇలా జ్యూసులు ఇస్తారండి. తర్వాత చాయ్ గవ్వ కావాలనే వాళ్ళకి చాయ్ గవ్వ, గ్రీన్ టీ కావాలనే వాళ్ళకి గ్రీన్ టీ, ఇలాగా రకరకాలుగా వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటారు. ఈ కాఫీ పైన చూడండి వాళ్ళ పేర్లు అనుకుంటా, డేట్తో సహా 26 డేట్తో సహా భలే వచ్చింది. ఎలా చేశారో మరి, టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. ఎవరికి ఏది కావాలంటే అది తినొచ్చు, తాగొచ్చు అన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. కంట్రీస్లో ఇలాగ బహూర్ వాడతారండి. ఇల్లంతా మంచి వాసన వేస్తుంది, సువాసన. మనం సాంబ్రాన్ని ఎలా వాడతామండి, అదే విధంగా. ఇంకా వీళ్ళిద్దరు నేపాల్ అమ్మాయిలు అన్నమాట. మ్యాగీ చేసుకున్నారు. మేము చికెన్ కర్రీ చేసి ఉంటే సిస్టర్ మేము తీసుకుంటామంటే తీసుకుని తినండి అన్నాము. చాలా బాగుంది సిస్టర్ చికెన్ కర్రీ, స్పైసీగా, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు. ఇంకా టీ విషయంలో వస్తే పాలతో చేసిన టీ కదండి, జస్ట్ టీ పొడితో బ్లాక్ టీ చేసుకుంటారు. అలాగే గ్రీన్ టీ 2 రకాలు. పుదీనా పెడతామండి, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వేసుకుంటారనమాట పుదీనా ఆకుల్ని. మీకు ఒక మాట చెప్పనా, మన ఇండియాలో ఆడపెళ్లి వాళ్ళు మగ పెళ్లి వాళ్ళకి కట్నం ఇస్తారు. కానీ అరబ్ కంట్రీస్లో అలా కాదండి. మగ పెళ్లి వాళ్ళే ఆడపెళ్లి వాళ్ళకి ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటారు. ఇంకా ఈ సిస్టరు, నేపాలీ సిస్టర్, మాకు జ్యూసులు తాగండి అంటున్నారు. ఇంకా మా మేడం వల్ల చెల్లెలు ఇంట్లో పాపం చూస్తానికి వచ్చారు. ఈవిడికి ఇచ్చారు. నేను కూడా వేసుకొని తాగానండి, చాలా బాగుంది. స్ట్రాబెర్రీ జ్యూస్ సూపర్గా ఉంది. ఇంకా కాఫీ సెటప్, అలాగే భోజనాలు అది బయట వరండాలో సెట్ చేశారండి, బాగా అదే మైకులు అవి పెట్టి డెకరేషన్ చేసి. అయితే అటువైపు కెమెరాలు ఉన్నాయని వెళ్ళలేదు. మా మేడం వాళ్ళు అయితే ఆడపిల్లి వాళ్ళు వచ్చిన వెంటనే ఫుల్ ఇదన్నమాట, వాళ్ళు అరబ్బీ పాటలు అవి వేసుకుని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇంకా చూడండి, ఇంకా ఇలాగే ఇస్తూ ఉండాలి వాళ్ళు భోజనాలు చేసేంతవరకు. చాక్లెట్లో గిఫ్ట్ చూడండి, ఎదురుగుండా ఉన్న మేడం పంపించారండి మా మేడంకి చాక్లెట్లో గిఫ్ట్. ఇవి చాలా రేటు ఉంటాయండి ఈ చాక్లెట్లు, ఖరీదు ఎక్కువ. అదే కొడుకు పెళ్లి చేస్తున్నారు కదా, పెళ్లి చూపులు కదా అని గిఫ్ట్ పంపించారనమాట. ఇవి మా మేడం గారు డెకరేషన్ చేశారు చూడండి, రియల్గా కనిపిస్తున్నాయి కదా, అన్నీ ప్లాస్టిక్ అండి. ఇది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇలాగా వీటిలో అటు ఇటు సోఫా సెట్లు ఉంటాయన్నమాట. నేను తీయలేదు, జస్ట్ డెకరేషన్ ఒకటే తీసాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇవే కదండి, ఇంకా చాలా గిఫ్ట్స్ వచ్చినాయి మాకు. ఫ్లవర్ బుకేస్ అయితే చాలా వచ్చినాయి, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్.
ఇవి కూడా ఫ్లవర్ బుకేస్, అలాగే కేక్ కూడా ఉంది. ఇటువైపు చాక్లెట్లు చూడండి, చాక్లెట్లు ఇలాగ ఇస్తారన్నమాట. కంగ్రాట్స్ చెప్తా. వీళ్ళు అన్నాలు తక్కువ తింటారు, ఇలాగా చాయ్ గవ్వ ఆ జ్యూసులు ఎక్కువ తాగుతారన్నమాట. ఇస్తున్నారు వస్తున్నారు పాపం వీళ్ళు. ఇలా డెకరేషన్ చేశారండి. పెప్సీ, కోకోకోలా వాటర్ బాటిల్స్, ఇలాగే కినాయిఫా కేకులు, తర్వాత చాలా రకాలు ఉన్నాయండి. పాస్తా, తర్వాత లెహం బిర్యానీ, తర్వాత జిజాజ్ బిర్యానీ, తర్వాత రొయ్యల ఫ్రై, ఇంకా మేక మాంసాన్ని కాల్చారన్నమాట. చాలా బాగుంది అది కూడాను. 4 రకాల సాలటాలు అంటే వాళ్ళు తింటారండి. ఇంకా చాలా ఉన్నాయండి, చెప్పాలంటే పేర్లు రావట్లేదు నాకు. వీడియో కూడా వెళ్ళిపోతుంది. సూపర్గా ఉన్నాయి వంటలు కూడాను. చాలా మిగిలిపోయినాయి, ఇంకా వాళ్ళే హోటల్ వాళ్ళే తీసుకెళ్ళిపోయారన్నమాట. వచ్చిన గిఫ్ట్స్ అన్నీ, చాక్లెట్స్ అన్నీ చిన్న గదిలో పెట్టామండి. ఈ 2 మాకు తినమని ఇచ్చారు. ఇవి ఫతాయరండి, రేపటికి పాడైపోతాయి అన్నమాట. మా తమ్ముడికి ఇచ్చి, ఇంకా నేపాల్ అమ్మాయి నేను తింటానంటే ఆ అమ్మాయికి ఇచ్చేసాము. నేను మా ఆంటీ గారు మేము తినమన్నమాట, వాళ్ళు ఇద్దరికి ఇచ్చేసాము ఇవన్నీ. ఈరోజే కట్నం ఎంత ఇస్తారు అనేది రాతపూర్వకంగా మాట్లాడుకొని సైన్ చేసుకుంటారండి మా బాబా గారు, అలాగే పెళ్లి కూతురు తండ్రి అంటే మా మేడం వల్ల తమ్ముడు అన్నమాట. వీళ్ళిద్దరూ రాతపూర్వకంగా ఇంత కట్నం అని సైన్ చేసుకొని మాట్లాడుకున్నారు. ఇక్కడ కాదండి, వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఇక్కడ అరబ్ కంట్రీస్లో మా ఆడవాళ్ళకి వేరేగా పార్టీ ఉంటుందండి, మగవాళ్ళకి సపరేట్గా పార్టీ ఉంటుంది. ఒకళ్ళు చూసుకోరన్నమాట. అంత చాలా నిష్టగా ఉంటారండి. ఇంకా వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళన్నీ సర్దేసుకుంటున్నారు వెళ్ళిపోవడానికి. రంజాన్ నెలంతా ఎంత పని ఉంటుందో మీకు తెలుసు ఫ్రెండ్స్. ఈ 4 రోజుల నుంచి వర్షాలు ఒకటి, మా తిప్పలు మాకున్నాయంటే ఈ బాంబుల దాడి ఏంటో తెలియట్లేదండి. రంజాన్ కూడా వెళ్ళిపోయింది. ఈ సైరన్సర్ వినిపిస్తుందా మీకు? బాంబులు వేస్తున్నాం, బయటకు రావద్దంటున్నారు. కంట్రీస్లో మన ఇండియా వల్ల మైండ్లో ఏం ఆలోచిస్తున్నారో చెప్తాను చూడండి. ఇక్కడ ఉంటే ఎప్పుడేం జరుగుతుందో అని ఒక భయం, ఇండియాకి వెళ్తే అప్పులోళ్ళకి ఏం సమాధానం చెప్పాలని ఇంకో భయం. దేవుడిని తడుచుకుంటా ఇక్కడే ఉండిపోతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.